ఫోన్‌పే ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనం ఫోన్‌పే యూజ్ చేసేటప్పుడు మనకి రిక్వెస్ట్ అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ హోమ్, సెర్చ్, క్యూఆర్ కోడ్, బెల్ ఐకాన్ అలర్ట్, హిస్టరీ అయితే ఉంది. ఇక మనకి బెల్ ఐకాన్ మీద టచ్ చేసుకుంటే మనకి ఎవరైనా రిక్వెస్ట్ పంపుంటే ఇక్కడైతే కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఏమైతే ఇప్పుడు లేదు. రిక్వెస్ట్ పంపిస్తే మనకి ఇక్కడ ఎలాగైతే కనిపిస్తుంది. మనకి ఫ్రెండ్ పంపించుంటే పే నౌ మీద టచ్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేసి అమౌంట్ అయితే పంపుతాం. ఒకవేళ తెలియని లింక్ వస్తే డిక్లైన్ మీద టచ్ చేస్తాం. ఒకవేళ ఇంకా తెలియకపోతే క్లోజ్ మీద టచ్ చేసుకుంటే అది పోతుంది. కానీ ఇక్కడ బెల్ ఐకాన్ అలర్ట్ మీద అయితే ఎక్కడైతే ఉంటుందో దాని మీద టచ్ చేసుకుందాం. టచ్ చేసుకుంటే మనకి ఇక్కడ రిక్వెస్ట్ వచ్చిన లింక్ ఇక్కడైతే కనిపిస్తుంది. దాని మీద టచ్ చేసి డిక్లైన్ అయితే చేయొచ్చు. లేక అది క్లోజ్ చేయకుండా చెక్ బ్యాలెన్స్ మీద టచ్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే మన అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోద్దని న్యూస్లో వింటూ ఉంటాం. ఇక్కడ చెక్ బ్యాలెన్స్ మీద టచ్ చేసుకొని ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి బ్యాలెన్స్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుందని న్యూస్లో వింటూ ఉంటాం. ఇక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేసుకున్న బ్యాక్ అయితే వెళ్ళి మళ్ళీ ఇక్కడ బెల్ ఐకాన్ మీద టచ్ చేసుకొని ఆ లింక్ని ఎలా డిక్లైన్ చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. నాకు వచ్చిన లింక్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఆ లింక్ మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేసి ఇప్పుడు దాన్ని డిక్లైన్ అయితే చేద్దాం. ఒకవేళ మనం ఫ్రెండ్ పంపించుంటే పే నౌ మీద టచ్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేసి అమౌంట్ అయితే వాళ్ళకి పంపిస్తాం. ఒకవేళ తెలియకుండా మనకి లింక్ వచ్చి ఇలా ఉంటే ఇక్కడ మనకి డిక్లైన్ అయితే ఉంది. దాని మీద టచ్ చేసుకుంటే ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. డిక్లైన్ అయితే అవుతుంది. మనం సేఫ్గా ఉండొచ్చు. ఇప్పుడు నేను డిక్లైన్ మీద అయితే టచ్ చేస్తాను. టచ్ చేసుకున్నాక మనకి ఇక్కడ నో ఎస్ అని ఉంది. ఇక్కడ ఎస్ మీద టచ్ చేసుకుంటే అది క్యాన్సిల్ అయితే అవుతుంది. ఈ విధంగా అది రిక్వెస్ట్ అయితే పోతుంది. ఇలా సేఫ్గా ఉంటాం. ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళి తెలుసుకుందాం. ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ అది పోయింది రిక్వెస్ట్. కానీ మనం మళ్ళీ చెక్ బ్యాలెన్స్ మీద టచ్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేసి బ్యాలెన్స్ అయితే చెక్ చేయొద్దు. మనకి ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ యాప్ అయితే రిజిస్ట్రేషన్ చేసి అమౌంట్ అయితే చెక్ చేసుకోండి. నాకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉంది కాబట్టి నేను ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. పిన్ నెంబర్ ఎంటర్ చేయకుండా బ్యాలెన్స్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి క్విక్ ఆప్షన్ అయితే ఉంది. టచ్ చేశాను. మనకి ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ అలాగే ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు పిన్ నెంబర్ ఎంటర్ చేయకుండా. ఈ ఫ్యూచర్ అయితే బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే ఉంది. మీరు ఈ యాప్ అయితే యూజ్ చేయండి. మీకు ఒకవేళ ఈ ఫ్యూచర్ ఎనబుల్ చేసి ఉండకపోతే అది ఎలా ఎనబుల్ చేయాలో కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనం ఇది ఓకే మీద టచ్ చేసి క్లోజ్ అయితే చేద్దాం. క్లోజ్ చేసుకున్నాక ఆ యాప్లోకి లాగిన్ అయితే అవుదాం. ఇక్కడ పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసుకున్నాక యాప్లోకి లాగిన్ అవుతాను. లాగిన్ అయ్యాక మనకి ఇక్కడ ఒకవేళ మీ ఫ్యూచర్ ఎనబుల్ చేయకపోతే ఇక్కడ ఆ ఐకాన్ ఉంది. ఇక్కడ టచ్ చేసుకుంటే అమౌంట్ అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాలో యాప్ యూజ్ చేస్తుంటే లేదా ఈ ఫ్యూచర్ ఎనబుల్ చేయాలంటే పైన మనకు ప్రొఫైల్ మీద టచ్ చేసుకుంటే మనకి ఆప్షన్ అయితే కనిపిస్తాయి. నా ప్రొఫైల్ మీద అయితే టచ్ చేస్తాను. నీకు ఇక్కడ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఎనబుల్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు కనిపించట్లేదు. అది ఎలా ఎనబుల్ చేయాలో నేను తర్వాత అయితే వీడియో అయితే చేస్తాను. మీకు ఎనబుల్ చేయకపోతే మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. పిన్ నెంబర్ ఎంటర్ చేయకుండా మరొక యాప్ అయితే బ్యాలెన్స్ అయితే తెలుసుకోవచ్చు. అది యానో యాప్. ఇప్పుడైతే తెలుసుకుందాం. యానో యాప్ మీద టచ్ చేసుకొని మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ యానో యాప్. ఇది ఓల్డ్ అప్లికేషన్. ఇక్కడ మనం పైన టచ్ చేసుకుంటే యానో అప్లికేషన్లోకి వెళ్తాం. ఎనీ బ్యాంక్ కస్టమర్ రిజిస్టర్ ఫర్ యూపీఐ. ఇక్కడ యూపీఐ కూడా చేసుకోవచ్చు ఎనీ బ్యాంక్. ఇక్కడ రిజిస్టర్ మీద టచ్ చేస్తే ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వాలి. పర్మిషన్స్ ఇచ్చాక మనకి ఇలాంటికి పర్మిషన్ నెక్స్ట్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 1 or 2 సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీ యాడ్ అయ్యాక మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫర్గొట్ యూపీఐ పిన్ అని వస్తుంది. ఇక్కడ ఫర్గొట్ మీద టచ్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏటీఎం కార్డులో 6 digit నెంబర్ ఎంటర్ చేసి ఏటీఎం కార్డ్ మంత్ ఇయర్ ఇక్కడ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పిన్ నెంబర్ సెట్ చేసుకోమంటుంది. మళ్ళీ ఇక్కడ ఎంపిన్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ పెట్టుకోవాలని అడుగుతుంది. నేను ఇక్కడ పెట్టుకోవట్లేదు. లాగిన్ మీద టచ్ చేస్తున్నాను. మనకి ఇలా విధంగా ఓపెన్ అయిపోయింది.
ఇక్కడ మనం ఎస్బీఐ యానోలో యూపీఐ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ పిన్ నెంబర్ లేకుండా చెక్ బ్యాలెన్స్ మీద టచ్ చేస్తే మన అమౌంట్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా పిన్ నెంబర్ ఎంటర్ చేయకుండా ఈ విధంగా అయితే అమౌంట్ అయితే చెక్ చేసుకున్నాం. ఇక్కడ ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఇక్కడ అమెజాన్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. లింక్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను, ఫాలో అవ్వండి.